సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మల్టీ ప్రొవైడరు. సో మల్టీ ప్రొవైడర్ గురించి మనం ఏం తెలుసు? మల్టీ ప్రొవైడర్, ఓకేనా? సో మల్టీ ప్రొవైడర్ గురించి మనకి ఏం తెలుసు? మల్టీ ప్రొవైడర్ అంటే దేనికి వాడతాం మనం? ఇది బిఫోర్ 7.0 ఆన్ ట్రెడిషనల్ డేటాబేస్ మీద వాడే ప్రొవైడర్ ఇది బీడబ్ల్యూలో. ఇందులో మనం ఏం చేస్తాము? యూనియన్ చేస్తాం. ఇది ఎందుకు యూస్ చేస్తాం? మల్టీ ప్రొవైడర్ అంటే ఒక టూ డిఫరెంట్ డేటా సెట్స్ని యూనియన్ చేసి చూపించాలి అంటే కనుక మనం ఏం చేస్తాం? మనం యూనియన్ మల్టీ ప్రొవైడర్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఇట్స్ ఏ వ్యూ బేస్డ్ ఆబ్జెక్ట్. అంటే డిఎస్ఓలోని క్యూబ్లోని మనకి ఏం జరుగుతుంది? డేటా ఫిజికల్గా స్టోర్ అవుతుంది. కానీ మల్టీ ప్రొవైడర్లో ఏం జరుగుతుంది? డేటా ఫిజికల్గా స్టోర్ అవ్వదు. రన్ టైంలో దానికి వ్యూ అనమాట. ఇది వ్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ అంటే తెలిస్తే అప్పుడు మనం మల్టీ ప్రొవైడర్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వ్యూ ఏం చేస్తుంది? వ్యూ ఏం చేస్తుందంటే టేబుల్స్ని, టేబుల్ 1 టేబుల్ 2 అని రెండు ఉన్నాయి అనుకుందాం ఇక్కడ మనం. సో మనం ఈ టేబుల్ 1 టేబుల్ 2ని రెండింటిని బేస్ చేసుకుని ఒక వ్యూ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఈ వ్యూలో డేటా సేవ్ అవ్వదు. రన్ టైంలో ఈ వ్యూలోని లాజిక్ అప్లై అయ్యి ఈ కిందున్న బేస్ టేబుల్స్ నుంచి డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, వ్యూ ఏం చేస్తుంది? ఇది ఫిజికల్గా ఇక్కడ స్టోర్ అవ్వదు వ్యూలో. అది ఏం చేస్తుందంటే రన్ టైంలో మనం ఈ వ్యూ డెఫినేషన్ ఎలా అయితే మనం చేస్తామో దాని ప్రకారం కిందున్న టేబుల్స్ని నుంచి డేటాని తీసుకొని చూపిస్తుంది. అలానే మల్టీ ప్రొవైడర్ కూడా మనం ఒక డెఫినేషన్ క్రియేట్ చేస్తాం. డెఫినేషన్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని డిస్ప్లే డేటా కొట్టినప్పుడు అది ఏం చేస్తుంది? యాజ్ పర్ ద డెఫినేషన్ అది అండర్లయింగ్ ప్రొవైడర్స్ నుంచి డేటాని తీసుకొచ్చి మనకి చూపిస్తుంది అనమాట. ఆ డేటా తీసుకొచ్చేటప్పుడు అది అప్లై చేసే ఆపరేటర్ ఏంటంటే యూనియన్ ఆపరేటర్. ఓకేనా? సో యూనియన్ అంటే మనకి ఏం తెలుసు? యూనియన్ అంటేని ఇంటర్సెక్షన్, యూనియన్ అని చెప్పి టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్. యూనియన్ అంటే ఏంటి? రెండిటిలో ఉన్న మొత్తం డేటాని తీసుకొస్తే దాన్ని యూనియన్ అంటాము. ఇంటర్సెక్షన్ అంటే రెండిటిలో ఉన్న కామన్ డేటాని తీసుకొస్తే దాన్ని ఇంటర్సెక్షన్ అని చెప్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ హ్యాంగ్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గురించి తెలియాలనుకో, ఇది ఒక సర్కిల్ తీసుకుని నెక్స్ట్ ఇంకొక సర్కిల్ తీసుకుని ఇలా తీసుకుంటే, ఓకే. సో యూనియన్ అంటే ఏమవుతుంది? యూనియన్ అంటే ఈ రెండిటి కలిపి మొత్తం, అంటే ఈ ఏలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్, బిలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కలిపితే యూనియన్ అవుతుంది. ఓకే, అదే ఇంటర్సెక్షన్ అంటే ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ అంటే ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్యన ఉంటుంది చూడండి, కాంబినేషన్ ఆఫ్ డేటా ఉంటుంది చూసారా, దీన్ని మనం ఇంటర్సెక్షన్ డేటా అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్లీ మన సిస్టమ్ దగ్గర మనకి ఎలా ఉందంటే మనం 2 డిఎస్ఓస్ని క్రియేట్ చేసాం. ఒకటేంటి? సేల్స్ ఆర్డర్ డిఎస్ఓ క్రియేట్ చేసాం. ఈ సేల్స్ ఆర్డర్ డిఎస్ఓలో మనకి 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, 1001, 1002. 1001లో ఒక ఐటమ్ ఉంది, M1 అనే మెటీరియల్ మాత్రమే సేల్ జరిగింది. అండ్ 1002 అనే ఆర్డర్లో ఒక 2 మెటీరియల్స్ని సేల్ చేసాం. ఓకేనా? ఇది అండ్ ఆ రెస్పెక్ట్ టు ద సేల్స్ ఆర్డర్ మనం ఏం క్రియేట్ చేసాము? ఒక కరెస్పాండింగ్ డెలివరీ క్రియేట్ చేసాం. ఈ డెలివరీ డిఎస్ఓలో ఏమున్నాయి? 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటేంటి? 5001 అనే డెలివరీ జరిగింది. ఈ డెలివరీ దేనికి జరిగిందంటే కరెస్పాండింగ్ టు సేల్స్ ఆర్డర్ 1001. సో ఎలా తెలుస్తుంది ఇది ఈ 5001 కరెస్పాండింగ్ టు 1001 డెలివరీ జరిగినట్టు? ఎందుకంటే ఇక్కడ మనకి రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ అని ఒక డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది, దాన్ని మనం చూపిస్తాం అనమాట. ఈ 5001 అనే డెలివరీ ఈ 1001 అనే సేల్స్ ఆర్డర్కి క్రియేట్ అయ్యింది. అండ్ వాడు చేసిన 100 క్వాంటిటీ ఉంది కదా ఆర్డర్, ఆ 100 క్వాంటిటీ మనం ఇక్కడ డెలివరీ చేస్తాం. అందుకే ఇక్కడ మనం డెలివరీ క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీని 2 డిఫరెంట్ కేపీఐస్ని మనం యూస్ చేస్తాం. ఓకేనా? అండ్ తర్వాత డెలివరీలో ఉన్న సెకండ్ లైన్ చూసారనుకోండి, ఇక్కడ ఇదేంటి? ఈ 5002 అని డెలివరీ క్రియేట్ అయింది. ఈ 5002 అని డెలివరీ దేనికి క్రియేట్ అయింది? రిఫరెన్స్ టు 1002 అని సేల్స్ ఆర్డర్. సో ఇప్పుడు సేల్స్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్కి వచ్చామనుకోండి, సో సేల్స్ ఆర్డర్లో మనకి 2 ఐటమ్స్ని సేల్ చేసినట్టు తెలుస్తుంది, M2, M3. కానీ ఆర్డర్ కరెంట్లీ డెలివరీ దేనికి జరిగింది? M2కి మాత్రమే డెలివరీ జరిగింది 150 పీసెస్. M3 ఇంకా జరగలేదు. అంటే దాని అర్థం ఏంటి? మేబీ M3 స్టాక్ ఉండకపోయి ఉండొచ్చు, లేకుంటే M3 ఇంకా వాడికి అప్పుడే అవసరం లేదని అనుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. మనం ఒక 2 డిఎస్ఓస్ని క్రియేట్ చేసాము, స్టాండర్డ్ డిఎస్ఓస్ని. అదొకటేమో సేల్స్ ఆర్డర్ కోసం, ఇంకోటేమో డెలివరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కోసం. ఇప్పుడు మనం ఈ మల్టీ ప్రొడక్ట్ నేర్చుకోవడానికి ఏం చేస్తామంటే ఈ టూ అయితే ఉన్నాయో ఈ 2 డిఎస్ఓ డేటాని మనం యూనియన్ చేసి మల్టీ ప్రొడక్ట్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక మల్టీ ప్రొడక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మల్టీ ప్రొడక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? మనం ఇన్ఫో ఏరియా మీదకి వెళ్ళి రైట్ క్లిక్, క్రియేట్ మల్టీ ప్రొవైడర్. సో మల్టీ ప్రొవైడర్ నేమ్ ఇవ్వాలి కాబట్టి GNA_M మల్టీ ప్రొవైడర్ ఫర్ సేల్స్ ఇలా ఇస్తాను. ఓకే, సేల్స్
మల్టీ ప్రొవైడర్ చెప్పి క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ చేస్తున్నప్పుడు మల్టీ ప్రొవైడర్ ఏం చేస్తుంది, అది అండర్లైన్ ప్రొవైడర్స్ నుంచి డేటా తీసుకొస్తుంది. ఏ టైప్ ఆఫ్ ప్రొవైడర్స్ నుంచి తీసుకొస్తుంది అంటే మనకి ట్యాబ్స్ ఏమైతే చూపిస్తున్నాయో డిఫరెంట్ ట్యాబ్స్, ఇవన్నిటిని కూడా మల్టీ ప్రొవైడర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏంటవి? డిఎస్ఓస్, ఇన్ఫో క్యూబ్స్, సెమాంటిక్ ప్రొవైడర్స్, హైబ్రిడ్ ప్రొవైడర్స్, ఇన్ఫో ఆబ్జెక్ట్స్ అండ్ ఇంకొకటి ఏదో ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటి, అడ్వాన్స్డ్ డేటా స్టోర్ ఆబ్జెక్ట్స్ అని లేదు ఇక్కడ. ఓకే, మల్టీ ప్రొవైడర్ అనేది నాట్ ఏ హనా బేస్డ్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్. ఓకే, సో కాబట్టి మల్టీ ప్రొవైడర్ డస్ నాట్ యాక్సెప్ట్ హనా బేస్డ్ ఏడిఎస్ఓస్. ఓకే, సో కాబట్టి మల్టీ ప్రొవైడర్లో ఓన్లీ మీరు డిఎస్ఓస్ని క్యూబ్స్ని మాత్రమే యాడ్ చేయగలరు తప్ప మల్టీ ప్రొవైడర్ హనా ఏడిఎస్ఓస్ని కాంపోజిట్ ప్రొవైడర్స్ని అలాంటి వాటిని యాడ్ చేయలేరు. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాము, ఈ మల్టీ ప్రొవైడర్కి 2 డిఎస్ఓస్ని ఇన్పుట్గా ఇస్తున్నాం. సో ఏవేంటి డిఎస్ఓస్, ఒకటి సేల్స్ ఆర్డర్ దీని, ఇంకొకటి ఏమో డెలివరీ దీని. సో జెడ్ఎన్ఏ ఎస్ఓ అని చెప్పేసి ఒక డిఎస్ఓ ఉంది నా దగ్గర, ఇది ఒకటి నేను ఇన్పుట్ కింద ఇస్తున్నాను. అలానే ఇంకోటి ఏంటి, జెడ్ఎన్ఏ డి డెలివరీ, జెడ్ఎన్ఏ సేల్స్ డెలివరీ ఎస్డి. ఓకే, ఎస్సిఎస్డి ఆర్డర్, సేల్స్ ఆర్డరు, సేల్స్ డెలివరీ, ఈ 2 డిఎస్ఓస్ నేను ఇన్పుట్ కింద ఇస్తున్నాను అనమాట. ఇచ్చి ఓకే కొడుతున్నా. ఓకే కొట్టినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మల్టీ ప్రొవైడర్ నేను చెప్పాను కదా డిఫైన్ చేసుకుని డిజైన్ స్క్రీన్ అనమాట. ఇది మల్టీ ప్రొవైడర్ డిజైన్ స్క్రీన్. ఇక్కడ నేను నా మల్టీ ప్రొవైడర్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాను నేను, ఏది ఎక్కడి నుంచి ఏ కాలము ఎందులోంచి రావాలి. మల్టీ ప్రొవైడర్ ఆల్సో అగైన్ ఇట్స్ ఎ మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్, బట్ అట్ ద ఎండ్ అందులో చూసేది రోస్ అండ్ కాలమ్స్ కిందే చూస్తాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా ఏముందని చెప్పాను నేను, మన దగ్గర సేల్స్ డేటా ఉంది, మన దగ్గర డెలివరీ డేటా ఉంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో ఈ రెండింటిని కంబైన్ చేసి నేను డేటా తేవాలని అనుకుంటున్నాను. సో కంబైన్ చేసి డేటాని అంటే కంబైన్ చేస్తున్నాను అంటే మనం ఏంటి ఇక్కడ, ఫస్ట్ మనం ఈ మల్టీ ప్రొవైడర్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవాలి. సో మల్టీ ప్రొవైడర్ క్రియేట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ 2 ప్రొవైడర్స్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఓకే నాకు రిక్వైర్మెంట్ క్లియర్గా ఉండాలన్నమాట. ఈ మల్టీ ప్రొవైడర్ కంబైన్ చేస్తున్నాను, కంబైన్ చేసి నువ్వు ఏ కాలమ్స్ని తీసుకొద్దాం అనుకుంటున్నావు అనేది కూడా మనం ముందరే డిఫైన్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది అనమాట దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిఎస్ఓ చూసారనుకోండి, సేల్స్ డిఎస్ఓలో ఎన్ని ఉన్నాయి ఫీల్డ్స్, మనకి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. 1 సెకండ్, ఫస్ట్ సేల్స్ వస్తాము, తర్వాత డెలివరీకి వద్దాం. ఓకేనా? ఇది నాకు సేల్స్ డిఎస్ఓ. ఈ సేల్స్ డిఎస్ఓలో నాకు ఏమున్నాయి, డాక్యుమెంట్ నెంబర్ ఉంది. ఓకే, సో కాబట్టి నాకు డాక్యుమెంట్ నెంబర్ కావాలి, అండ్ దెన్ మెటీరియల్ కూడా కావాలి, అండ్ డేట్ కూడా కావాలి, ఆర్డర్ క్వాంటిటీ కావాలి, అండ్ దెన్ యూనిట్ కావాలి. సో ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా నాకు సేల్స్ నుంచి కావాలి. నేను డెలివరీకి వచ్చేటప్పటికే డెలివరీలో ఫస్ట్ కాలం ఏముంది, డెలివరీ నెంబర్ ఉంది. సో డెలివరీ నెంబర్ ఇన్ఫర్మేషన్ నాకు ఉండటం హెల్ప్ఫుల్లే. కానీ మెటీరియల్ అవసరమా, నాకు మెటీరియల్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ అనే కాలము సేల్స్ ఆర్డర్ నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ మెటీరియల్ అని డూప్లికేట్ కాలం నాకు అవసరం లేదు. సో అందుకని నేను మెటీరియల్ని తీసుకురావట్లేదు. అండ్ డేట్, అండ్ ఇక్కడ చూసారనుకో ఈ డేట్ డెలివరీ డేట్ కాదు, ఆర్డర్ డేట్, సేల్స్ ఆర్డర్ డేటే వస్తున్నట్టుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ డేట్ని కూడా నేను తీసుకోవట్లేదు. బట్ తర్వాత ఏముంది, డాక్యుమెంట్ నెంబర్ ఉంది. ఈ డాక్యుమెంట్ నెంబర్ నేను తీసుకోవాలా, ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ నెంబర్ ఫస్ట్ టీఎస్ఓ నుంచి వస్తుంది కాబట్టి నేను తీసుకోలేదు అనుకోండి, నేను తీసుకోకూడదని చెప్పచ్చు. కానీ తీసుకోవాలి. ఎందుకని, ఇందాక నేను మెటీరియల్ని వద్దనుకున్నాను, కానీ ఇక్కడ నాకు డాక్యుమెంట్ నెంబర్ అయితే కావాలి. ఎందుకంటే ఈ డెలివరీ క్రియేట్ అయింది విత్ రిఫరెన్స్ టు డాక్యుమెంట్ నెంబర్. అంటే డాక్యుమెంట్ నెంబర్ అనేది మనకి రెండింటికి మధ్యన ఒక జాయిన్ ఫీల్డ్లో వర్క్ అవుతుంది అనమాట. అంటే డేటాని అర్థం చేసుకునే టైంలో డాక్యుమెంట్ నెంబర్ మనం క్రూషియల్గా మనకి రోల్ ప్లే చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ని కూడా తీసుకొస్తున్నాను. ఓకే, అండ్ డెలివరీ క్వాంటిటీ తెలియాలి, ఎందుకంటే ఆర్డర్ క్వాంటిటీ తెలిసినప్పుడు డెలివరీ క్వాంటిటీ తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి డెలివరీ క్వాంటిటీ తీసుకొస్తున్నా ఇక్కడ నేను. ఓకే, సో ఫైనల్గా ఏంటి, డెలివరీ క్వాంటిటీ అయిపోతే దానికి సంబంధించిన యూనిట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కీ ఫిగర్ యూనిట్ కూడా రెండు లింక్ అయి ఉంటాయి కాబట్టి. సో అంటే అవుట్ ఆఫ్ ఈ 2 డిఎస్ఓస్లో మనకి 1 2 3 4 5 6 7 8 9 10 కాలమ్స్ ఉంటే నేను ఎన్ని కాలమ్స్ని అవుట్పుట్లోకి తీసుకుంటున్నాను, నేను అరౌండ్ 9 కాలమ్స్ని తీసుకున్నాను. అంటే వదిలేసింది ఏంటి, ఈ మెటీరియల్ని డేట్ని వదిలేసాను అనమాట. నేను మిగతావన్నీ తీసుకున్నట్టున్నాను. ఓకే, డెలివరీ నెంబరు, డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ నెంబర్ ట్వైస్ వచ్చింది కదా. ఎస్, డెలివరీ క్వాంటిటీ, యూనిట్. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది నా మల్టీ ప్రొవైడర్లో నాకు రిక్వైర్డ్ కాలమ్స్. సో కాలమ్స్తో వచ్చిన తర్వాత మనం ఈ కాలమ్స్ని మళ్ళీ ఫార్మేట్ చేసుకోవాలి.
మల్టీప్రోడక్ట్ కూడా ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, ఒక క్యూబ్ ఎలా అయితే మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్, మల్టీప్రోడక్ట్ కూడా మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను గ్రూపింగ్ చేసుకోవచ్చు. సో ఏం చేయొచ్చు, ఈ డాక్యుమెంట్ నెంబరు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ని తీసుకొచ్చి ఇదే ప్లేస్లో పెట్టేస్తాను. ఎందుకంటే మల్టీప్రోడక్ట్లో ఏదైనా ఒకసారి మనం రాయగలం, 2 సార్లు రాయలేము. ఓకే, సో మెటీరియల్లో డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ యూనిట్ ఇన్ఫర్మేషన్ కదా. లెట్స్ గో టు ద డిజైనర్ క్విక్లీ. ఎడిట్ మల్టీప్రోడక్ట్ ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, సేల్స్ ఆర్డర్లో నాకు ఏం కావాలనుకున్నాను, సేల్స్ ఆర్డర్లో ఉన్న డాక్యుమెంట్ నెంబర్ నాకు కావాలనుకున్నాను. సో డైమెన్షన్ 1లోకి తీసుకొస్తున్నాను. అండ్ మెటీరియల్ కూడా కావాలి అనుకున్నాను కాబట్టి డైమెన్షన్ 1లోకి యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఏంటి, డేట్ కూడా కావాలనుకున్నాను కాబట్టి డేట్ కూడా డైమెన్షన్ 1లోకి యాడ్ చేస్తున్నా. ఓకే, ఆర్డర్ క్వాంటిటీ కూడా కావాలనుకున్నాం కాబట్టి అది కీ ఫిగర్స్, ఆర్డర్ క్వాంటిటీ అనేది కీ ఫిగర్ కాబట్టి కీ ఫిగర్లోకి యాడ్ చేస్తాను నేను. ఓకే, వెన్ ఎవర్ నేను ఆర్డర్ క్వాంటిటీ నేను ట్రాక్ చేసినప్పుడు యూనిట్ ఆటోమేటిక్గా యూనిట్ డైమెన్షన్లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే రెండు బైండ్ అయి ఉంటాయి కాబట్టి. సో సేల్స్ ఆర్డర్ డిఎస్ఓ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసేసుకున్నాం. ఆ తర్వాత డెలివరీ డిఎస్ఓకి వెళ్తున్నా. సో డెలివరీ నుంచి నాకు డెలివరీ నెంబర్ కావాలన్నాను కాబట్టి డైమెన్షన్లోకి యాడ్ చేస్తాను. ఈ మెటీరియల్ వద్దనుకున్నాను కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. డేట్ కూడా వద్దనుకున్నాను. అండ్ డెలివరీ క్వాంటిటీ కావాలనుకుంటున్నాను. సో కాబట్టి దాన్ని కీ ఫిగర్స్ తీసుకొస్తున్నాను. అండ్ ఫైనల్గా డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, ఇది కూడా నాకు కావాలనుకున్నా. సో ఈ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని నేను తీసుకొచ్చి నేను డైమెన్షన్లోకి డ్రాగ్ చేసి తీస్తున్నా. కానీ అది ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేసిందా, యాడ్ చేయలేదు. ఏమంటుంది, ఓన్లీ పర్మిటెడ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ నాట్ కంటైన్డ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్డ్. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా మనం మల్టీప్రోడక్ట్లో ఆబ్జెక్ట్ యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ టెక్నికల్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ ఉండకూడదు, అప్పుడే ఆ ఫీల్డ్ని నేను యాడ్ చేయగలను. బట్ ఇక్కడ ఏమైంది, జెడ్ఎన్ఏ డాక్ నెంబర్ ఆల్రెడీ ఉంది నా మల్టీప్రోడక్ట్లో. సో మళ్ళీ నేను డెలివరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్ చేస్తే తీసుకోవడానికి ట్రై చేశాను అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో అది ఇక్కడ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మల్టీప్రోడక్ట్లో కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్ చేయాలన్నమాట. ఆ అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా ఉంటుంది, రైట్ క్లిక్ కొట్టి ఇన్ఫో ఆబ్జెక్ట్ మీద ఐడెంటిఫై అసైన్ అనే ఆప్షన్కి వెళ్తే మనం అసైన్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ ప్రతి కాలమ్ని, అంటే మల్టీప్రోడక్ట్లో మనం యాడ్ చేసిన ప్రతి ఇన్ఫో ఆబ్జెక్టు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, నా సోర్స్ ప్రొవైడర్స్, అంటే సోర్స్ ప్రొవైడర్స్ ఏంటి ఇక్కడ, నా సేల్స్ డిఎస్ ఒకటిని డెలివరీ డిఎస్ ఒకటి, అందులో ఏ డిఎస్ఓ నుంచి వస్తుందో సిస్టమ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నెంబరు నాకు ఇప్పుడు సేల్స్ నుంచి వస్తుంది, డెలివరీ నుంచి వస్తుంది. నువ్వు రెండింటి నుంచి తీసుకోవాలనుకుంటున్నావా లేకుంటే ఒకదాని నుంచి తీసుకోవాలనుకుంటున్నావా, ఆ ఆప్షన్ అది ఇక్కడ అడుగుతుంది అనమాట. నాకు యాజ్ ఆఫ్ నో రెండింటి నుంచి కావాలి కాబట్టి నేను రెండింటికి టిక్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇలా ప్రతి ఇన్ఫో ఆబ్జెక్ట్కి చేసుకుంటూ వెళ్ళాలి, అది టైం కన్జ్యూమింగ్ కదా. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఒక ఆప్షన్ ఇచ్చింది, ప్రపోజల్ అని చెప్పేసి. ఓకే, ఈ ప్రపోజల్ ఏం చేస్తుందంటే ఎక్కడ ప్రతి ఫీల్డ్ ఎక్కడెక్కడ నుంచి వస్తుందో అన్నిటికి కూడా ఆటోమేటిక్గా మ్యాపింగ్ ఇచ్చేస్తుంది. ఆ మ్యాపింగ్ ఎలా ఇస్తుంది అంటే ఇక్కడున్న టెక్నికల్ నేమ్ రెండు మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా మ్యాపింగ్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, నాకు మెటీరియల్. సో మెటీరియల్కి వెళ్తాను, ఒక నిమిషం, ఇక్కడ కాదు ఇక్కడికి వెళ్ళాను అనుకో, మెటీరియల్కి వెళ్తున్నా. చూడండి మెటీరియల్ కూడా ఆటోమేటిక్గా మ్యాపింగ్ అయిపోయింది, డేట్కి మ్యాపింగ్ అయిపోయింది. సో అన్నిటికి కూడా అంటే రెండింటి నుంచి కూడా వస్తున్నట్టు అనమాట ఇన్ఫర్మేషన్. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఇది క్యారెక్టరిస్టిక్ సెక్షన్కి చేసినట్టు, అలాగే మనం కీ ఫిగర్ సెక్షన్కి కూడా ఈ అసైన్మెంట్ చేయాలన్నమాట. సో 2 టైమ్స్ చేయాల్సి ఉంది, ఒకటి క్యారెక్టరిస్టిక్ సెపరేట్గా చేయాలి, ఇంకోటి కీ ఫిగర్కి సెపరేట్గా అసైన్మెంట్ చేయాలి. ఇలా అసైన్మెంట్ చేయకుండా మనం మల్టీప్రోడక్ట్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తే మల్టీప్రోడక్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది ఇది. సో యాక్టివేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అసైన్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను యాక్టివేషన్కి వెళ్తున్నాను. ఓకే, సో మల్టీప్రోడక్ట్ యాక్టివేట్ అవుతుంది. సో వన్స్ మల్టీప్రోడక్ట్ యాక్టివేట్ అయిన తర్వాత అందులోనే డేటా ఎలా వస్తుందో మనం చూసుకుందాం. సో మల్టీప్రోడక్ట్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, మల్టీప్రోడక్ట్ ఫర్ సేల్స్ కదా, ఇది క్రియేట్ చేస్తాను ఎంసెల్ అనేది. సో ఇక్కడికి రైట్ క్లిక్ కొట్టి డిస్ప్లే డేటాకి వెళ్తున్నా. సో మల్టీప్రోడక్ట్ డేటా ఎలా ఉందో చూద్దాం. ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ అవుట్పుట్, సెలెక్ట్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్, ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూస్తాం అనుకో, మల్టీప్రోడక్ట్లో మనకి ఏమైంది, మల్టీప్రోడక్ట్లో మనకి 5 రికార్డ్స్ కనబడుతున్నాయి. ఆ 5 రికార్డ్స్లో ఇక్కడ చూడండి ఇన్ఫో ప్రొవైడర్ అనే ఒక ఎక్స్ట్రా కాలం కనబడుతుంది. ఈ ఇన్ఫో ప్రొవైడర్ అనే కాలంని మనం మల్టీప్రోడక్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎక్కడ మనం యాడ్ చేయలేదు, కానీ బై డిఫాల్ట్గా ఈ కాలం యాడ్ అవుతుంది మల్టీప్రోడక్టర్కి. ఈ కాలం ఎందుకు యాడ్ అవుతుందంటే ఈ కాలం బేస్ చేసుకుని నాకున్న ఈ 5 రికార్డ్స్ కిందన్న ఏ డిఎస్ఓ నుంచి వచ్చిందో మనం ఐడెంటిఫై చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ రికార్డ్ అది చెప్తుంది సేల్స్ డెలివరీ నుంచి వచ్చిందని చెప్తుంది. సెకండ్ రికార్డ్ కూడా సేల్స్ డెలివరీ నుంచి డిఎస్ఓ నుంచి వచ్చిందని చెప్తుంది. ఈ 3 రికార్డ్స్ కూడా సేల్స్ ఆర్డర్ అని డిఎస్ఓ నుంచి వచ్చాయని మనకి చెప్తుంది అనమాట. ఓకే, సో డేట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి డెలివరీ నెంబర్ రాలేదు, ఎందుకంటే సేల్స్ ఆర్డర్ డిఎస్ఓలో డెలివరీ నెంబర్ అనే కాలం లేదు కాబట్టి ఆ ప్లేస్లో మనం ఇక్కడ నల్ చూస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి డెలివరీ క్వాంటిటీ కూడా ఉండదు, ఎందుకంటే సేల్స్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ క్వాంటిటీ మాత్రమే ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో ఇలా ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్ నుంచి వచ్చిన 3 రికార్డ్స్, సేల్స్ డెలివరీ నుంచి వచ్చిన 2 రికార్డ్స్, రెండు కంబైన్డ్ గా ఇక్కడ మనం మల్టిపుల్ లో చూస్తున్నాం. ఈ డేటా ఎలా వచ్చినట్టు, బికాస్ ఆఫ్ యూనియన్ ఆపరేటర్, 2 ప్రొవైడర్స్ లో ఉన్న కంప్లీట్ డేటాని మనం ఇక్కడ చూడగలం అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఏంటిది మల్టీ ప్రొవైడర్. ఇప్పుడు మనం క్విక్ గా ఇదే డిఎస్ఓస్ యూజ్ చేసుకుని ఇన్ఫోసెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇన్ఫోసెట్, సో రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఇన్ఫోసెట్. ఇన్ఫోసెట్లో మనం నేమ్ ఇవ్వాలి కదా, జెడ్ఎన్ఏ ఐ ఇన్ఫోసెట్ ఫర్ సేల్స్ కదా, సేల్స్ ఇన్ఫోసెట్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి స్టార్టింగ్ విత్ ప్రొవైడర్ అంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మన ఇన్ఫోసెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక బేస్ ప్రొవైడర్ని వెతుక్కోవాలి. ఇన్ఫోసెట్ కూడా ఎలా ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్ఫోసెట్ అంటే చెప్పలే కదా నేను. ఇన్ఫోసెట్ దేనికి వాడతాము, దానికి వాడాలంటే ఫస్ట్ మల్టీ ప్రొవైడర్లో అయితే ఏం చేస్తుంది, మల్టీ ప్రొవైడర్ ఈజ్ ఏ వ్యూ విచ్ ఈస్ జాయినింగ్ మోర్ దెన్ 1 ప్రొవైడర్ బై యూజింగ్ యూనియన్ కండిషన్ కదా. అలానే మల్టీ ప్రొవైడర్ ఏం చేస్తుందంటే ఇది కూడా ఒక వ్యూ టైప్ అనమాట, వ్యూ కైండ్ ఆఫ్ ప్రొవైడర్ ఏంటిది ఇన్ఫోసెట్ కూడా ఒక వ్యూ లాంటిది. ఇందులో కూడా డేటా ఫిజికల్గా స్టోర్ అవ్వదు, కానీ ఇక్కడ డేటాను తీసుకొచ్చేటప్పుడు ఇది యూజ్ చేసే ఆపరేటర్ ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆపరేటర్ అనమాట. యూనియన్ ఇంటర్సెక్షన్, సరే జాయిన్ ఆపరేటర్ అనాలి, ఇంటర్సెక్షన్ అనకూడదు, జాయిన్ అనాలి. ఓకేనా, మల్టీప్రోడర్ ఏమో యూనియన్ చేస్తుంది, ఇన్ఫోసెట్ ఏమో జాయిన్ చేస్తుంది. ఓకేనా, ఈ జాయిన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయి ఉండొచ్చు, లేకుంటే ఇంటర్సెక్షన్ అంటే ఇన్నర్ జాయిన్ అయి ఉండొచ్చు, లేకుంటే రైట్ అవుటర్ జాయిన్ అలా ఉంటాయి కదా, డిఫరెంట్ జాయిన్స్ ఇక్కడ మనం వర్కౌట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ ప్రొవైడర్ అండ్ ఇన్ఫోసెట్ అంటే మనం ఏం చెప్పాలి, మల్టీ ప్రొవైడర్ వర్క్స్ విత్ యూనియన్ ఆపరేటర్ అండ్ ఇన్ఫోసెట్ యూస్ విత్ జాయిన్ ఆపరేటర్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కూడా వ్యూ కైండ్, మల్టీ ప్రొవైడర్ అండ్ యూనియన్ డోంట్ స్టోర్ డేటా ఫిజికల్లీ, ఇట్ ఈస్ ఏ వ్యూ బేస్డ్ ప్రొవైడర్స్ అని చెప్పి చెప్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ఇన్ఫోసెట్ క్రియేషన్కి వెళ్దాం. ఇక్కడ మనకి ఏమంటా అని చెప్పాను, ఒక బేస్ ప్రొవైడర్ కావాలి. ఇన్ఫోసెట్లో ఇప్పుడు మన దగ్గర సేల్స్ డిఎస్ఓ ఉంది, డెలివరీ డిఎస్ఓ ఉంది. ఇందులో బేస్ ఏదవుతుంది, ఏది ఫస్ట్ క్రియేట్ అవుతుంది, సేల్స్ ఆటో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నా కేసులో నేను ఏం చేస్తానంటే సేల్స్ డెలివరీని నేను బేస్ డిఎస్ఓ కింద పెట్టుకుంటానంట, జెడ్ఎన్ఏఎస్ఓ ఇచ్చి ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత లెట్స్ సీ ద డిజైన్. టైం తీసుకుంటుంది. దిస్ మచ్ టైం, చిన్న ఆబ్జెక్ట్ దీనికి సేపు తీసుకోకూడదు. ఇంకేదైనా ఆప్షన్ కదండి, లెట్స్ స్టాప్ దిస్ వన్. ఓకే, ఎందుకంటే దీనికి ఇంత టైం తీసుకోవడం కరెక్ట్ కాదు, సో ఆపేసాను నేను. మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేద్దాను. రైట్ క్లిక్, క్రియేట్ ఇన్ఫోసెట్. ఇన్ఫోసెట్లో నేను ఇచ్చిన నేమ్ ఏంటి, జెడ్ఎన్ఏ ఐసెల్. సో సేల్స్ ఇన్ఫోసెట్.
అండ్ అయితే ఇన్ఫైరీలో అండ్ నాది వచ్చేసి GNA_సేల్స్ ఆర్డర్ అని దాన్ని నేను బేస్ ప్రోడక్ట్ అని తీసుకొని ఓకే చేస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది అది. ఇందాక పాలేట్ అయింది రావాలి ఇప్పటికి బాక్స్ ఉన్నాయా. ఓకే. సో ఇప్పుడు బేస్ ప్రోడక్ట్ కింద మనం సేల్స్ ఆర్డర్ని తీసుకున్నాం కాబట్టి సో ఆ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోలేం. మల్టీ ప్రొడక్ట్లో మనకి ఏ ఆప్షన్ ఉంది, మనం ఎడిట్ కానీ క్రియేట్ కానీ చేస్తున్నప్పుడు ఇనిషియల్ స్క్రీన్లోనే నీకు ఏమేం కావాలని చెప్పి అన్నిటిని సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇస్తుంది. కానీ ఇన్ఫోసెట్లో ఓన్లీ బేస్ సెలెక్ట్ చేసుకో, రిమైనింగ్వి రన్ టైంలో సెలెక్ట్ మీన్స్ నాట్ రన్ టైం, డిజైన్ టైంలో సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది అనమాట. సో అందుకని బేస్ మనం తీసుకున్నాం కదా ఇప్పుడు రిమైనింగ్ అన్ని మనం ఒకటి యాడ్ చేసుకోవాలి. సో సెకండ్ది మనం ఏం యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఒక డిఎస్ఓ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ డిఎస్ఓ ట్యాబ్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిఎస్ఓస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అవుతాయి అన్నమాట ఇక్కడ. సో ఆ డిఎస్ఓస్లోంచి మనకు కావాల్సిన డిఎస్ఓని మళ్ళీ ఫర్దర్గా తీసుకుంటాను. ఓకే, డిఎస్ఓస్ వచ్చాయి. సో ఇందులో నాకు కావాల్సిన డిఎస్ఓని సెర్చ్ చేసుకోవాలి. నాకు కావాల్సిన డిఎస్ఓ అంటే GNA_సేల్స్ డెలివరీ సో ఇది. సో దీన్ని ఏం చేస్తాను, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు చూడండి దాని స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు డిజైన్లో ఏమున్నాయి, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఇన్ఫోసెట్ ఎలా వర్క్ అవుతుందని చెప్పాను, బేస్డ్ ఆన్ జాయిన్ ఆపరేటర్ అన్నాను. అంటే జాయిన్ చేయాలి. దీనికి కీ ఏంటి, ఇక్కడ ఉన్న చెప్పాను కదా, డెలివరీస్ క్రియేట్ అవుతున్నప్పుడు సేల్స్ ఆర్డర్ నెంబర్ని రిఫరెన్స్గా తీసుకుని క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ సేల్స్ డాక్యుమెంట్ నెంబర్ అనేది కీ అవుతుంది. నాకు ఇప్పుడు జాయిన్ చేస్తున్న కాలమ్స్లోంచి ఒక జాయిన్ తెచ్చుకుంటే సరిపోతుంది, రెండింటి నుంచి తెచ్చుకోకూడదు. సో అందుకని ఇలా ఇది తీసేస్తున్నా ఇక్కడ. సో నాకు ఏమవుతుంది, ఇప్పుడు సేల్స్ ఆర్డర్లోంచి ఎన్ని కాలమ్స్ తెస్తున్నాను, 1 2 3 4 5 కాలమ్స్ తీసుకొస్తున్నాను. అండ్ డెలివరీ నుంచి ఎన్ని తీసుకొస్తున్నాను, 1 2 3 4 5 తీసుకొస్తున్నాను. ఈ డెలివరీలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలంటే నాకు మెటీరియల్ యా నాట్ ఓన్లీ డాక్యుమెంట్ నెంబర్ అండి, మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అవును కదా, మెటీరియల్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇక్కడున్న ఒక సేల్స్ ఆర్డర్కి ఇక్కడ మల్టిపుల్ సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి. సో మన కీ సేల్స్ ఆర్డర్ ప్లస్ మెటీరియల్ కాబట్టి రెండింటినీ కూడా మనం కీ కింద చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఆ, దీన్ని సెకండ్ ఇది షోర్ హై టెక్నికల్ నేమ్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటవుతుందంటే ఇన్ఫోసెట్లో మనకి ప్రతి కాలంకి కూడా ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఫీల్డ్ నెంబర్ కౌంట్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో మనం ఇన్ఫోసెట్లో డేటా చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్న ఈ టెక్నికల్ నేమ్స్ కనబడవు, కానీ ఈ ఫీల్డ్ నెంబర్స్ కనబడతాయి. సో ఫీల్డ్ నెంబర్స్ బేస్ చేసుకుని కరస్పాండింగ్ ఇన్ఫాబ్జెక్ట్ ఏంటో మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి, ఈ టెక్నికల్ నేమ్స్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో మ్యాప్ చేసాం కదా, యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఇన్ఫోసెట్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక మల్టిపుల్ డేటా ఎలా అయితే మనం చూసి తెలుసుకున్నామో అలాగే ఇప్పుడు ఇక్కడ ఇన్ఫోసెట్లో కూడా డేటా మనం చూసి ఎలా ఉందో తెలుసుకుందాం. రైట్ క్లిక్, డిస్ప్లే డేటా, ఫీల్డ్ సెలెక్షన్ అవుట్పుట్, సెలెక్ట్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్, ఎగ్జిక్యూట్.
ఇప్పుడు చూడండి. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ మీకు టెక్నికల్ నేమ్స్ కనబడవు. వేరే నేమ్స్ కనబడతాయని. F1, F2 చూడండి. F1, F2, F3 అలా వస్తాయన్నమాట. బట్ ఇక్కడ ఏది F1 అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకో నాకు అర్థం కాదు కదా! మరి మేబీ డేటాను చూసి మనం కొంచెం అండర్‌స్టాండింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫీల్డ్ టెక్నికల్ నేమ్ ఏంటి? అసలు ఈ F1 ఏ ప్రొవైడర్ నుంచి వచ్చింది తెలుసుకోవాలంటే మీరు ఇన్ఫోసిట్ డిజైన్‌కెళ్ళి ఫీల్డ్ నంబర్స్ ఉన్నాయి కదా! వాటిని ఎనేబుల్ చేసుకొని మీరు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మల్టీప్లెడర్లో 5 రికార్డ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ ఇన్ఫోసిట్లో మీకు 2 రికార్డ్సే వచ్చాయి. ఎందుకంటే 2 రికార్డ్సే వచ్చాయి? ఎందుకంటే మనం ఇక్కడ వాడిన కండిషన్ ఏంటి? యూనియన్ కండిషన్ వాడాం. ఓకే, జాయిన్ కండిషన్ వాడాం. ఈ జాయిన్లో ఏం జరిగింది? ఫస్ట్ సేల్స్ ఆర్డర్ ఉంది కదా, ఫస్ట్ సేల్స్ ఆర్డర్లో మనకి M1 అనే సేల్స్ ఆర్డర్కి కరస్పాండింగ్ డెలివరీ క్రియేట్ అయిపోయింది. చూడండి, సేల్స్ ఆర్డర్ డెలివరీ రెండు పక్క పక్కన వచ్చాయి. ఉమ్, ఇప్పుడు ఇంకొక సెషన్ తీసుకుని మీకు మల్టీ ప్రొవైడర్ అవుట్పుట్ని, ఇన్ఫోసెట్ అవుట్పుట్ని రెండింటిని కంపేర్ చేసి చూపిస్తాను. సో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ యూనియన్ అంటే ఎలా ఆపరేట్ అవుతుంది, మీకు జాయిన్ అంటే ఎలా ఆపరేట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను మల్టీ ప్రొవైడర్ యొక్క అవుట్పుట్ని చూపిస్తున్నా. ఇది మల్టీ ప్రొవైడర్ అవుట్పుట్. ఓకే, అండ్ ఇది ఇన్ఫోసెట్ అవుట్పుట్. సో చూడండి, మల్టీ ప్రొవైడర్ అవుట్పుట్లో మనకి 5 రికార్డ్స్ వచ్చాయి, కానీ ఇన్ఫోసెట్లో 2 రికార్డ్సే వచ్చాయి. బట్ ఇక్కడ మల్టీ ప్రొవైడర్లో చూసారనుకో, ఈ 1001 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1001 అనేది సేల్స్ ఇన్ఫర్మేషన్, అండ్ 5001 1001 రెండు కంబైన్డ్గా ఉన్నది ఏంటది? మీకు డెలివరీ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఈ రెండు రికార్డ్స్, ఈ 100 రెండు కూడా కంబైన్ అయిపోయి సింగిల్ రికార్డులోనే చూపించాయి. ఈ ఆపరేషన్ ఎందుకు జరిగింది అంటే, ఇది జాయిన్ ఆపరేటర్ వల్ల ఏమవుతుంది? జాయిన్ మనం ఏం చేస్తాము, 1001 M1 అనే 2 కాలమ్స్ మీద జాయిన్ ఆపరేటర్ వర్కౌట్ చేస్తాం. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఈ రెండు ఇన్ఫర్మేషన్, ఆర్డర్ ఇన్ఫర్మేషన్, డెలివరీ ఇన్ఫర్మేషన్ రెండు కూడా పక్క పక్కనే కనబడతాయి అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. దీని గురించి ఇంకా అంతగా డిస్కస్ చేయడానికి ఏం లేదు. మల్టీప్రొవైడర్ వర్క్స్ విత్ యూనియన్ ప్రాపర్టీ, ఇన్ఫోసెట్ వర్క్స్ విత్ జాయిన్ ప్రాపర్టీ. మల్టీప్రొవైడర్ అయితే మనం డేటా ఇలా చూస్తాము, ఇన్ఫోసెట్లో అయితే కనుక మనం ఇలా పక్క పక్కన డేటాను చూడగలం, ఎందుకంటే జాయిన్ ఆపరేటర్ వాడుతున్నాం కాబట్టి. ఓకే, దట్స్ ఇట్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ మల్టీప్రొవైడర్ ఇన్ఫోసెట్. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు మనం చేసాం కదా, ఈ మల్టీప్రొవైడర్ ఇన్ఫోసెట్ మీద మనం ఏం చేస్తాం, ఒక అసైన్మెంట్ ప్రిపేర్ చేసుకుందాము. అసైన్మెంట్ ప్రిపేర్ చేసుకుని అసైన్మెంట్, ఇదే అసైన్మెంట్ చేసుకున్నా ఆల్రెడీ అయిపోతుంది కదా. సో వన్స్ లెట్ ఇట్ బి, నో నీడ్ ఆఫ్ అసైన్మెంట్. సేమ్ దీన్ని ఆల్రెడీ అసైన్మెంట్ కింద కంప్లీట్ చేసుకుందాం. సో ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ప్రొవైడర్ ఏంటంటే కాంపోజిట్ ప్రొవైడర్. ఈ మల్టీ ప్రొవైడర్ ఇన్ఫోసెట్ కూడా మనకి నార్మల్ ట్రెడిషనల్ డేటాబేస్లో మనం వాడే ప్రొవైడర్స్. బట్ హనాలో మనం వాడే ప్రొవైడర్ ఏంటంటే కాంపోజిట్ ప్రొవైడర్. సో కాంపోజిట్ ప్రొవైడర్ అంటే ఏంటి? కాంపోజిట్ ప్రొవైడర్ ఎందుకు వచ్చింది అంటే, వన్ సెకండ్, ఒక నిమిషం అయిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, కాంపోజిట్ ప్రొవైడర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కాంపోజిట్ ప్రొవైడర్ ఏంటి? కాంపోజిట్ ప్రొవైడర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇట్ వర్క్స్ విత్ బోత్ యూనియన్ అండ్ జాయిన్ ఆపరేషన్ అనమాట. ఓకేనా, జాయిన్ ఆపరేటర్. ఈ కాంపోజిట్ ప్రొవైడర్లో మనం యూనియన్ చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు. రెండు మిక్స్గా, రెండు ఎలా అంటే ఏదైనా ఇండివిజువల్గా కాదు, మనం రెండింటిని కూడా మిక్స్ కూడా చేయొచ్చు. అంటే కొన్ని 2 ప్రొవైడర్స్ని యూనియన్ చేసి థర్డ్ థర్డ్ ప్రొవైడర్తో జాయిన్ చేయొచ్చు. సో అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి కాంపోజిట్ ప్రొవైడర్ మనకి లివరేజ్ ఇస్తుంది అనమాట. ఎలా అయితే డిఎస్ఓని క్యూబ్ని కంబైన్ చేసి ఒక ఏడిఎస్ఓ కింద మనం మార్చుకుంటున్నామో, అలాగే హనాస్లో ఏం చేశారు వాళ్ళు, మల్టీ ప్రొవైడర్ ఆప్షన్ని, ఇన్ఫోసెట్ ఆప్షన్ రెండింటిని కంబైన్ చేసి ఒక కాంపోజిట్ ప్రొవైడర్ కింద తీసుకొచ్చారనమాట వాళ్ళు. ఓకే, సో ఆ కాంపోజిట్ ప్రొవైడర్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయగలము? ఏడిఎస్ఓ మనం హనా స్టూడియోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాం కదా, అదేవిధంగా కాంపోజిట్ ప్రొవైడర్ కూడా మనం ఓన్లీ హనా స్టూడియోకి వెళ్ళి మాత్రమే మనం క్రియేట్ చేయగలం. ఓకేనా, సో ఇదే ఇప్పుడు ఈ 2 డిఎస్ఓస్ ఏమైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసామో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను కాంపోజిట్ ప్రొడక్ట్లో ఎలా చేస్తామని చూపిస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాను, ఒక కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను, అందులో నేను యూనియన్ చేస్తాను. యూనియన్ ఎలా చేస్తామో చూపిస్తాను. తర్వాత ఏం చేస్తాను, ఇంకో కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను, ఆ తర్వాత ఈ రెండింటిని అందులో జాయిన్ చేస్తాను. సో ఇదే ఆపరేషన్ కాంపోజిట్ ప్రొడక్ట్స్లో ఏ రకంగా ఉంటుందని తప్ప మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన కాంపోజిట్ ప్రొడక్ట్లో ఏం చేయొచ్చు, డిఎస్ఓస్ని వాడచ్చు, తర్వాత ఏడిఎస్ఓస్ని వాడచ్చు. బట్ మల్టీ ప్రొడక్ట్లో ఓన్లీ డిఎస్ఓస్ని మనం వాడగలం. సో ఇందులో అనిత ఇన్ఫ్లుయెన్స్.
ఇదంతే ఎంక్వైరీ. సో ఇందులో ఇప్పుడు మనం ఒక కాంపోజిట్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఆ కాంపోజిట్ ప్రోడక్ట్ నేమ్ ఏంటి? రైట్ క్లిక్. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాంపోజిట్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి కాంపోజిట్ ప్రోడక్ట్. ఎందుకంటే ఓన్లీ కాంపోజిట్, ఇప్పుడు చూడండి ఒక ఇన్ఫో ఏరియా మీద రైట్ క్లిక్ చేసి నేను సారీ న్యూకి వెళ్తే నేను ఏమేమి క్రియేట్ చేయగలను అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. కానీ నేను కాంపోజిట్ ప్రొవైడర్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇందులో కాంపోజిట్ ప్రొవైడర్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఇక్కడ నాకు అదొక్కటే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. క్లియర్? ఇది అండర్స్టాండింగ్. మనం అలా అర్థం రన్ చేస్తూ నేర్చుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇవి చెప్పరు ఎవరు. జెడన్లీ అండర్ స్కోర్ కాంపోజిట్ ప్రొవైడర్ కాబట్టి సిపి సేల్ చూస్తాము, అక్కడ సరిపోతుంది కదా, సేల్స్ కాంపోజిట్ యూనియన్, సేల్స్ యూనియన్ కాంపోజిట్ అని చేస్తున్నాను నేను. మనం ఇందులో యూనియన్ ఆపరేటర్ నేర్చుకుందాం ఫస్ట్. చెయ్యి. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫినిష్ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏ వేటిని మీరు జాయిన్ చేస్తారో యూనియన్ ప్రొవైడర్స్, జాయిన్ ప్రొవైడర్స్ అన్ని ఇమ్మని అడుగుతుంది. ఇవన్నీ నేను రన్ టైమ్ డిజైన్లో ఇచ్చుకుంటానంటే కనుక జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్, దాన్ని మీరు డిజైన్కి వెళ్ళిపోతారు. ఈ డిజైన్లో మీరు చూసుకోవచ్చు. ఓకే, జనరల్ ట్యాబ్లో మీకు ప్రాపర్టీస్ సంబంధించి ఉంటాయి. ఇక్కడ మనం ఏం ముట్టుకోకూడదు. డైరెక్ట్గా మనం సినారియో ట్యాబ్కి వెళ్దాం. సో సినారియో ట్యాబ్లో చూసామనుకో, ఇది ఇనిషియల్గా కాంపోజిట్ ప్రొవైడర్ ఏదైనా కొత్త క్రియేట్ చేస్తుంటే ఇనిషియల్గా కనబడే స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ యూనియన్ ట్యాబ్ కనబడుతుంది, ఇక్కడ సోర్స్, ఇది టార్గెట్ కాలమ్స్ అనమాట. ఓకేనా? ఈ సోర్స్లో మనం ఏం చేస్తాము, వేటి నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేయబోయే ఈ కాంపోజిట్ ప్రొవైడర్ సేల్స్ని, డెలివరీ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ సేల్స్ డిఎస్ఓని, డెలివరీ డిఎస్ఓని యాడ్ చేస్తాను సోర్స్లో. యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఏ ఫీల్డ్స్ మనకు టార్గెట్ కావాలో వాటిని నేను టార్గెట్లో యాడ్ చేస్తాను. లైక్ మన మల్టీ ప్రొవైడర్లో ఎలా అయితే యాడ్ చేస్తామో అలా అనమాట. కాకపోతే మల్టీ ప్రొవైడర్లో అసైన్మెంట్ అని చెప్పి సెపరేట్గా చేసాము. ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనమాట అసైన్మెంట్ కోసం. సో ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, యూనియన్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ యూనియన్ యాడ్ అన్న ఈ ఎల్లో ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం యాడ్ చేయాలి. కింద దానికి కాదు, కింద అంటే మళ్ళీ జాయిన్ అయిపోతుంది. ఇక్కడ జిఎన్ఏ అండర్ స్కోర్ ఎస్ఓ సేల్స్ ఆర్డర్ ఈడిఎస్1 తీసుకున్నా. చూడండి యూనియన్ నోడ్ కింద ఇది వచ్చింది. ఓకే, అలానే ఇంకోటి ఏంటి, ఇంకో దాన్ని యూనియన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటది, జిఎన్ఏ అండర్ స్కోర్ ఎస్డి. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా క్లియర్గా ఈ పిక్చర్ చూడగానే చెప్పచ్చు, ఓకే మనం చేయబోయేది ఏంటంటే యూనియన్. ఆ యూనియన్ ఏం చేస్తున్నాం అంటే సేల్స్ని, డెలివరీని యూనియన్ చేస్తున్నాం. సో ఇక్కడ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను యూనియన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు సోర్స్లో ఈ 2 డిఎస్ఓస్ నేమ్స్ కనబడతాయి. అదే నేను ఎస్డి దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, డిజైన్ ప్యానెల్లోని, ఈ డిజైన్ ప్యానెల్లో ఎస్డీని క్లిక్ చేస్తే నాకు ఎస్డి ఇన్ఫర్మేషన్ మాత్రమే కనబడుతుంది. ఇక్కడ S1 క్లిక్ చేస్తే S1 ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. బట్ యూనియన్ మీద క్లిక్ చేస్తే నాకు 2 ఇన్ఫర్మేషన్ వస్తాయి అనమాట, ఎందుకంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ కాబట్టి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో యూనియన్ మీద క్లిక్ చేస్తాను. యూనియన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను నాకు కావాల్సిన డిజైన్ని తెచ్చుకుంటాను. ఏమేం కావాలనుకుంటున్నాను, డాక్యుమెంట్ నెంబర్ కావాలనుకుంటున్నాను, మెటీరియల్ని కావాలనుకుంటున్నా, డేట్ కావాలనుకుంటున్నాను, అండ్ ఆర్డర్ క్వాంటిటీ కావాలి. ఆటోమేటిక్గా యూనిట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మెటీరియల్ ఉంది. బట్ ఈ మెటీరియల్, ఓకే, ఇక్కడున్న ఈ మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ పైన మెటీరియల్ రెండు ఒకటే కాబట్టి నేను ఏం చేయాలి, నేను కొత్త కాలంని యాడ్ చేయకూడదు. దీని బదులు ఎగ్జిస్టింగ్ మ్యాట్ అనే కాలం ఉంది కదా, దీన్ని మ్యాప్ చేసుకోవాలి. ఓకే, అలా అనమాట. సో అప్పుడు మనం రైట్ క్లిక్ కొట్టి ఐడెంటిఫై అని కొట్టాం కదా, ప్రపోజ్ అవ్వాలని సొల్యూషన్ ఉంది. సో ఇన్నిటిని తీసుకొచ్చి మేనేజ్ చేసుకోవడం కష్టం కదా, ప్రపోజ్ అవ్వాలి కదా. అలానే ఇక్కడ కూడా మనకి ప్రపోజ్ అవ్వాలనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, అది ఎక్కడ ఉందా ప్రపోజల్, రైట్ క్లిక్ కొట్టేసి ఇక్కడ సెకండ్, ఇక్కడ మర్చిపోయాను. రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ అసైన్మెంట్స్ లైక్, ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ కూడా వెళ్దాం చూడండి, క్రియేట్ అసైన్మెంట్స్ లైక్ అని చెప్పేసి టెక్నికల్ నేమ్ ఇచ్చామనుకో, చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ డేట్ చూసారా, డేట్ వెళ్ళి డేట్కి మ్యాప్ అయిపోయింది. డాక్యుమెంట్ నెంబర్ వచ్చి డాక్యుమెంట్ నెంబర్కి మ్యాప్ అయిపోయింది. అండ్ ఇక్కడ డెలివరీ నెంబర్ ఉంది కదా, ఈ డెలివరీ నెంబర్ వచ్చేసి మ్యాప్ అవ్వలేదు. ఎందుకని మ్యాప్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ నాకు ఇక్కడ సిమిలర్ ఫీల్డ్ ఏమి లేదు కాబట్టి అది మ్యాప్ అవ్వలేదు అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఈ కాంపోజిట్ ప్రొడక్ట్లో బాగా నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఈ నెంబరింగ్ నేర్చుకోవాలి. ఏంటి 0+5,
ఏంటి 0+2, ఈ 2+4 ఏంటి, 1+1 ఏంటి, ఇదేంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ 1+1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 1+1 అంటే అర్థం ఏంటంటే ఈ 1+1 అంతా 2 అనమాట. అంటే టోటల్గా ఈ కీ పార్ట్స్ అనే ఫోల్డర్లో మీకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా? 2 ఫీల్డ్స్లో ఒక ఫీల్డ్ మీరు మ్యాప్ చేశారు, సెకండ్ ఫీల్డ్ని మ్యాప్ చేయలేదు అని చెప్తుంది అనమాట ఇది. ఓకే, 1+1 ఏంటంటే ఫస్ట్ వన్ ఏమో లెఫ్ట్ ఓవర్, సెకండ్ ఏమో మ్యాప్డ్ ఫీల్డ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ డెలివరీ నెంబర్ ఉంది కదా, దీన్ని నేను టార్గెట్కి మ్యాప్ చేసేసాను అనుకో. ఇప్పుడు చూడండి 0+2 అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది 0+2? ఎందుకంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ ఓవర్ అన్మ్యాప్డ్ ఫీల్డ్స్ ఏమీ లేవు కాబట్టి అది 0 అని, 2 అనేది ఏమో మ్యాప్డ్ ఫీల్డ్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఆర్డర్లో ఏమనుంది, 0+5 ఉంది. అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్ ఉన్న ప్రతి ఫీల్డ్ కూడా నేను మ్యాప్ చేసేసాను టార్గెట్కి. బట్ ఇక్కడ సేల్స్ డెలివరీలో చూడండి 1+5 ఉంది. అంటే ఏంటి, ఒక 1 ఏమో అన్మ్యాప్డ్ ఫీల్డ్, 5 ఏమో 5 మ్యాప్డ్ ఫీల్డ్స్. ఆ అన్మ్యాప్డ్ ఫీల్డ్ ఏంటది, ఏం మిగిలిందో ఇందులో అన్మ్యాప్డ్ ఫీల్డ్, డెలివరీ క్వాంటిటీ. యా, డెలివరీ క్వాంటిటీని మ్యాప్ చేయలేదు కాబట్టి అది ఇంకా అన్మ్యాప్డ్ ఫీల్డ్ కింద చూపిస్తుంది. ఎప్పుడైతే డెలివరీ క్వాంటిటీ మనం తీసుకొచ్చానో అప్పుడు కూడా 0.6 అయిపోయింది. సరిపోయింది కదా. సో ఇలా మల్టీ ప్రోడక్ట్ కాంపోజిట్ ప్రొవైడర్ మనం క్రియేట్ చేయాలి. సో క్రియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, యాక్టివేషన్ ఆఫ్ కాంపోజిట్ ప్రొవైడర్. యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ అవుతుందా, అట్లా ఆపరేషన్ ప్రోగ్రెస్. చూడండి ఇక్కడ యాక్టివేషన్ ఎస్ అయిపోయింది. కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సి ప్రాబ్లమ్స్, యాక్టివేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి జెడ్ఎన్జీ సిపిసిఆర్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో డేటాను చూడాలనుకుంటున్నాను. సో డేటాను చూడాలంటే ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ కొట్టి ఇక్కడికి ఇక్కడ ఉంది కదా మనకి, రైట్ క్లిక్ కాదు, ఇక్కడ ఉంది కదా డేటా ప్రివ్యూ, ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. లేదంటే మనది ఎస్ఏపి ఇది కాబట్టి ఎస్ఏపి జియూఐకి వెళ్ళిపోయి కొత్త స్క్రీన్ తీసుకుందాము. సిస్టమ్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు నాకు. జస్ట్ సెకండ్, సిస్టమ్ ప్లీజ్ అయినట్టుంది. యా, చూడండి కనెక్షన్ ఇష్యూ. ఓకే, యాక్చువల్లీ సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్క్రీన్ని పెద్ద చేసి బ్యాక్ వెళ్ళి మన కాంపోజిట్ ప్రోడక్ట్ ఇక్కడ కనబడుతుందేమో చెక్ చేస్తాను. సో ఈ ట్రీని మొత్తాన్ని రిఫ్రెష్ చేస్తాను. నేను /RS7 వెళ్ళొచ్చు, లేదంటే ఈ ట్రీని రిఫ్రెష్ చేయొచ్చు. రిఫ్రెష్ చేసినప్పుడు ఇదిగో ఇది నా సేల్స్ యూనియన్ కాంపోజిట్ అనమాట. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీని కింద నేను ఏమైతే యాడ్ చేసినా అవన్నీ చూడొచ్చు. బట్ దీని డిజైన్ చూడాలంటే మనకు కుదరదు. డిజైన్ చూడాలంటే కంపల్సరీ మీరు ఏం చేయాలి, హనా స్టూడియోకి వెళ్ళి మాత్రమే చూడాలి. రైట్ క్లిక్ కొట్టి ఇప్పుడు నేను దీనిలో డేటాను చూద్దాం అనుకున్నా. రైట్ క్లిక్ కొట్టి డిస్ప్లే డేటా, ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ అవుట్పుట్, సెలెక్ట్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్, ఎగ్జిక్యూట్. సిన్స్ నేను ఇప్పుడు యూనియన్ చేశాను కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5 రికార్డ్స్, సేమ్ 5 రికార్డ్స్ వచ్చాయి. లైక్ మల్టీ ప్రోడక్ట్లో ఎలా అయితే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ ఇప్పుడు నా కాంపోజిట్ ప్రోడక్ట్లో కూడా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్విక్గా ఏం చేస్తాను, నేను ఇదే ఇంకో కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను. అందులో ఏం చేస్తాను, జాయిన్ చేస్తాను. సో దట్ మనం అక్కడ జాయిన్ ఎలా చేస్తాం అనేది నేర్చుకోవచ్చు. న్యూ కాంపోజిట్ ప్రొవైడరు GNA_CPEMP అని EM2 అని రాస్తాను ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ EMP ఇచ్చేసాను కాబట్టి. ఇక్కడ ఏంటంటే సేల్స్ జాయిన్ కాంపోజిట్ అని రాసిస్తాను. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేస్తే నేను ప్రొవైడర్స్ని ఇవ్వాలి. నేను ప్రొవైడర్స్ని డిజైన్ టైంలో ఇద్దాం అనుకున్నాను కాబట్టి క్లికింగ్ ఆన్ ఫినిష్ బటన్. ఇక్కడ ఏముండదు, సినారియో టైప్కి వస్తాను. సినారియో టైప్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇది యూనియన్ ఉంది కదా, యాజ్ ఆఫ్ నో ఇనీషియల్ డిజైన్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నా సేల్స్ DS4 అని అండ్ డెలివరీ DS4 అని రెండింటిని జాయిన్ చేయాలి లైక్ ఇన్ఫోసెట్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫస్ట్ నా ప్రొవైడర్ని యాడ్ చేసుకోవాలి. ఈసారి నేను యాడ్ చేసేటప్పుడు నేను ఈ యూనియన్ నుంచి చూడండి ఇది వాడకూడదు. ఈసారి నేను ఏం చేయాలి, జాయిన్ విత్ అని తీసుకోవాలి దీన్ని.
లేకుంటే జాయిన్ ఫస్ట్ నేను ఏంటి సేల్స్ ఆర్డర్ తీసుకోవాలనుకున్నాను, ఇది హిస్టరీ చూపిస్తుంది అనమాట. ఎస్ఓకి వెళ్ళి ఓకే అంటున్నాను. ఇప్పుడు ఇది ఏమైంది, ఎప్పుడైతే మనం జాయిన్ ఆపరేటర్ వాడుతున్నామో బై డిఫాల్ట్గా జాయిన్ అనేది మెయిన్ అయిపోతుంది. 1 సెకండ్, లేకుంటే ఇలా చేయొచ్చు, బట్ దీన్ని ఇంకొక రకం కూడా చేద్దాం. ఫస్ట్ ఇలా కాకుండా ఫస్ట్ యాడ్ చేసుకున్న ఐటమ్ని మీరు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. సేల్స్ ఆర్డర్ అని ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని జాయిన్ విత్ అని చెప్పండి. అంటే సేల్స్ ఆర్డర్ని ఇప్పుడు సేల్స్ డెలివరీతో జాయిన్ చేస్తున్నారనమాట మీరు. అప్పుడు డిజైన్ ఇలా వస్తుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ మీరు యూనియన్ తీసుకుంటారు. యూనియన్లో మీకు ఏమొస్తుంది, ఒకే ఒక్క ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఈ సేల్స్ ఆర్డర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు దేంతో జాయిన్ చేస్తున్నారు, డెలివరీతో జాయిన్ చేస్తున్నారు. సో అంటే ఏంటి, ఫైనల్ అవుట్పుట్ ఏంటి, జాయిన్ జరిగి మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు J1 మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏం కనబడుతుంది, ఒక U1 ఆపరేటర్ని, ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. సో U1లో క్లిక్ చేస్తే ఏమొస్తుంది, మీకు సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫైనల్గా మీరు ఏం చేస్తామంటే మనం J1 మీద క్లిక్ చేసి ఈ ఫస్ట్ మనం సేల్స్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ మనకి హై ప్రయర్ ఫస్ట్ ప్రొవైడర్ కదా. సో కాబట్టి యూనియన్ మీద క్లిక్ చేసి మనం ఇందులోని ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రతిదాన్ని మ్యాపింగ్ 1 to 1 తీసుకురాకుండా నేను DSO మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ అసైన్మెంట్స్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న అన్ని ఫీల్డ్స్ కూడా కరెస్పాండింగ్ అసైన్మెంట్స్ క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ నాకు నేను రైట్ క్లిక్ చేసి సేల్స్ ఆర్డర్ మీద క్రియేట్ అసైన్మెంట్స్ అంటే ఆటోమేటిక్గా ఇందులో ఉన్న అన్ని ఫీల్డ్స్ కూడా టార్గెట్కి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇన్నర్ జాయిన్కి వెళ్తున్నా. ఈ జాయిన్కి వెళ్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ అవుట్పుట్ బాటమ్ నుంచి వస్తుంది అనమాట. బాటమ్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు సేల్స్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అవుట్పుట్ని నేను డెలివరీతో జాయిన్ చేస్తున్నా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ J1 మీద క్లిక్ చేసి ఈ యూనియన్లో వచ్చిన అవుట్పుట్ని డెలివరీతో నేను జాయిన్ చేస్తాను. సో జాయిన్ చేస్తున్నప్పుడు నాకు ఏం కావాలి, ఖచ్చితంగా జాయిన్ ఆపరేటర్ కావాలి. అవునా, ఈ ఆపరేటర్ కోసం మనం జాయిన్ కండిషన్ చెప్పాలి. ఆపరేటర్ కాదు, జాయిన్ కండిషన్ చెప్పాలి. సో ఇక్కడ జాయిన్ కండిషన్ ఏంటి, డాక్యుమెంట్ నెంబరు ప్లస్ మెటీరియల్. సో ఈ జాయిన్ కండిషన్ ఎలా డిఫైన్ చేయాలి, ఫస్ట్ ఈ అవుట్పుట్ ఏమైతే ఉందో యూనియన్, అందులో ఉన్న డాక్యుమెంట్ నెంబర్ని తీసుకుని వెళ్ళి ఈ జాయిన్ కండిషన్ చూసారు ఇక్కడ, దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు అది అడుగుతుంది, సరే ఈ యూనియన్ అవుట్పుట్లో ఉన్న సేల్స్ ఆర్డర్ని నువ్వు జాయిన్ చేయబోయే డెలివరీ ఇన్ఫర్మేషన్లో ఏ ఫీల్డ్కి జాయిన్ చేయమంటావు అని అడుగుతుంది అనమాట. ఇందులోనే డాక్యుమెంట్ నెంబర్కి జాయిన్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ZNA డాక్యుమెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ZNA డాక్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇది మీరు దీని మ్యాపింగ్ చూడగలుగుతారా, చూపించట్లేదు. ఫైన్. అలానే యూనియన్ అవుట్పుట్లో ఉన్న మెటీరియల్ని తీసుకువెళ్ళి నేను దేనికి, డెలివరీ DSO ఉన్న మెటీరియల్కి మ్యాప్ చేయాలి. మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు అడుగుతుంది డెలివరీలో ఉన్న ఏ ఫీల్డ్కి మ్యాప్ చేయమంటావు అని అడుగుతుంది. సో ఇందులో ఉన్న మెటీరియల్కి మ్యాప్ చేయమని సెలెక్ట్ చేసి నేను ఓకే చేస్తున్నాను. అప్పుడు ఏమైంది, GMAT దీనికి మ్యాప్ అయింది. ఓకే, సో లైక్ దిస్. ఇది అయిపోయి ఈ రెండు మ్యాప్ అయిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, డెలివరీలో ఉన్న మెటీరియల్, డాక్యుమెంట్ నెంబరు, ఈ 2 ఫీల్డ్స్ ప్రస్తుతానికి మ్యాపింగ్ అయినాయి అనమాట. సో ఇందులోంచి నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇందులోంచి నాకు డెలివరీ నెంబర్ ఒకటి కావాలి, ఇంకా డేట్ అవసరం లేదు. ఇందులోంచి నాకు కావాల్సిన ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డెలివరీ క్వాంటిటీ కావాలి. వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేస్తున్నా. సో యాక్టివేట్ అయిపోయింది, నాకు జాయిన్ కాంపోజిట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వెళ్ళి ఈ అవుట్పుట్ని చూడడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ZNPI ఇది ఉంది కదా, ఈ ఇన్ఫోసెట్ ఎక్కడైతే చూసామో అక్కడికే వెళ్ళి నేను ఏం చేస్తాను, నేను రిఫ్రెష్ చేసి దీని మొత్తాన్ని, అప్పుడు నాకు ఇక్కడ ఇన్ఫోసెట్ కాంపోజిట్ ప్రొవైడర్ వస్తుంది. సో 2 వచ్చాయి, ఒకటి ఏమో జాయిన్ కాంపోజిట్, ఇంకోటి యూనియన్ కాంపోజిట్. ఇప్పుడు నేను జాయిన్ కాంపోజిట్ మీద రైట్ క్లిక్ చేసి డిస్ప్లే డేటాకి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్ అవుట్పుట్ వెళ్ళి సెలెక్ట్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్, ఎగ్జిక్యూట్. చూడండి, ఇందాక ఎలా అయితే డేటా వచ్చిందో అలానే ఇప్పుడు కూడా మనకి ఏమొచ్చింది, 2 రికార్డ్స్ డేటా వచ్చింది. అండ్ ఇక్కడ మన సేల్స్ ఆర్డర్ క్వాంటిటీ, డెలివరీ క్వాంటిటీ పక్క పక్కనే కనబడుతున్నాయి, సేమ్ లైక్ ఇన్ఫోసెట్ అవుట్పుట్ అనమాట. సో కాంపోజిట్ ప్రొవైడర్లో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, హౌ టు డూ యూనియన్ నేర్చుకున్నాము, హౌ టు డూ జాయిన్ నేర్చుకున్నాం.
ఓకేనా? ఇప్పుడు ఈ జాయిన్‌లో మనకు ఆల్రెడీ చూడొచ్చు. మనం యూనియన్ ఆపరేటర్ వాడుతున్నాము. జాయిన్ ఆపరేటర్ కూడా వాడుతున్నాం అనమాట. సో, ఇలాగా. సో, ఇలా బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కాంపోజిట్ ప్రొడక్ట్‌లో మీరు జాయిన్ వాడుతున్నారంటే ఈ జాయిన్ షుడ్ బి ఆల్వేస్ ద పేరెంట్ నోడ్ ఏంటి టాప్ నోడ్ అవుతుంది. మీరు యూనియన్ ఎప్పుడు కూడా టాప్ నోడ్ కింద చేయలేరు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ జాయిన్ నోడ్ ఫస్ట్ యూనియన్ చేయాలి. తర్వాత జాయిన్ అప్లై చేయాలి. ఫస్ట్ జాయిన్ చేసి తర్వాత యూనియన్ చేస్తారంటే కుదరదు. మీరేం చేయాలి? ఫస్ట్ యూనియన్ చేసేసుకోవాలి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని. తర్వాత మీరు జాయిన్ చేయాలి. ఓకే. అది ఇక్కడ రూల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి టాప్ నోట్ జాయిన్ అయిపోయింది కాబట్టి ఇదొక లిమిటేషన్ అనుకోవచ్చు దీన్ని. ఓకే అలా. సో మొత్తం నేర్చుకున్నాం కదా. ఫైన్ వస్తుంది సంథింగ్ ఎర్రర్ లైట్ తీసుకుంది. నెక్స్ట్ ఏంటి అసైన్మెంట్. సో అసైన్మెంట్ చేయాలి కదా. సో అసైన్మెంట్ చేసేటప్పుడు మనం నిన్న ఇచ్చుకున్న అసైన్మెంట్ని మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇదే ఈరోజు నేను క్లాస్లో ఏమైతే చెప్పానో దీన్నే మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేశారనుకో యాజ్ ఇట్ ఈస్గా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఎందుకంటే సేమ్‌ని రిప్లికేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది హౌ టు క్రియేషన్ అనేది నీట్‌గా అర్థమవుతుంది మీకు. సో వన్స్ మీకు అలా వన్ టైమ్ అయిపోగానే రేపొద్దున క్లాస్‌లో మీకు ఫ్రెష్‌గా ఒక కొత్త ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని అసైన్మెంట్ కింద తీసుకుందాం. రేపొద్దున్నే నేర్చుకుందాం. రేపొద్దున రిపోర్ట్స్ నేర్చుకుందాము. సో రిపోర్ట్స్ నేర్చుకునే అంటే బెక్స్ క్వెరీ డిజైనర్ బెక్స్ రిపోర్ట్ ఉంటుంది కదా. ఆ క్వెరీ క్రియేషన్ నేర్చుకుందాం. ఎందుకంటే కాంపోజిట్ ప్రొవైడర్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకునేది రిపోర్ట్స్ అనమాట. నేను ఇంకా నావిగేషనల్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్ని కవర్ చేయలేదు. అది నెక్స్ట్ కవర్ చేద్దాం. సో ఫస్ట్ రేపొద్దున బెక్స్ క్వెరీస్ క్రియేట్ చేసి ఈ కాంపోజిట్ ప్రొడక్ట్ మీద అండ్ మల్టీ ప్రొడక్టర్ మీద రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆ అసైన్మెంట్లో మళ్ళీ ఫ్రెష్గా మీకు మొత్తం డేటా అంతా కంబైన్ అయ్యేలాగా ఇస్తానండి. ఓకే. సో స్టాపింగ్ రికార్డింగ్.